ఫిజికల్ గా ఉన్న హెలికాప్టర్ ల్యాండ్ అవుతూ ఉంది. ఇంకాను అక్కడ ల్యాండ్ అయ్యింది, ఫ్యాన్ రెక్కలు తిరుగుతా ఉన్నాయి, జనం వచ్చేసారు అక్కడికి. అక్కడ అట్లీస్ట్ ఆ ఫ్యాన్ తిరుగుతోంది చూడండి, అలాగా తిరుగుతూనే ఉంది. ఎక్కడ ఎవరైనా టచ్ చెయ్యి పైకెత్తి అది టచ్ అయినా కూడా ఏం ప్రమాదం జరిగేది ఏమనేది ఊహించడానికే సాధ్యం కావట్లేదు. మరి నిజంగా రెండు మూడు ఇష్యూస్ ఉన్నాయి సార్. దీన్ని డైవర్ట్ చేయాలి. ఇది దొరికిపోయారు ఆధారాలతో సహా, దీన్ని డైవర్ట్ చేయాలి. డైవర్ట్ చేయడానికి పోలీసుల గురించి ఏదో మాట్లాడారని నిన్న బ్రహ్మాండంగా జరిగినటువంటి జనం చేసినటువంటి కవాతు, 50-60 వేల మంది జనం చేసినటువంటి కవాతు 3.5 కిలోమీటర్లు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు నడిచి దాన్ని డైవర్ట్ చేయాలి. హత్యా రాజకీయాలపైన జగన్ గారు చేసిన స్టేట్మెంట్స్ డైవర్ట్ చేయాలి. భద్రతా వైఫల్యము, భద్రతా చర్యల్లో పోలీసుల లోపాలు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణాల పట్ల ప్రభుత్వానికి ఉన్నటువంటి నిర్లక్ష్య వైఖరి, దీని మీద చర్చ జరగకూడదు, డైవర్షన్ చేయాలా. డైవర్షన్ చేయడానికే ఇతనితో స్టేట్మెంట్ ఇప్పించారు. జగన్ గారిని కామెంట్ చేసేంత స్థాయి అతంది. మరి నిజంగా డీజీపీ గారు, డీఐజీ గారు మీరు సత్వరమే మీరు ఒక ఎంక్వైరీ వేసి ఎందుకు మొత్తం అక్కడికి వచ్చిన ప్రజలందరూ కూడా హెలిప్యాడ్ వైపు దూసుకొని వచ్చారు, ఎందుకు అటువైపు దూసుకొని వచ్చారు? మరి మీకు అక్కడ బ్యారికేడ్స్ చుట్టూ ఉన్న పోలీసులు ఏం చేస్తా ఉన్నారు? ఎంతమంది ఉన్నారు అక్కడ? బ్యారికేడ్స్ దాటి లోపలికి జనాలు తోస్తా ఉన్నారు. మీరు మాట్లాడండి అని నాకు ఒక ఆఫీసర్ తెచ్చి మైక్ ఇచ్చారు. మైక్ ఇస్తే నేను వాళ్ళందరికీ మైక్ లో విజ్ఞప్తి చేసింది ఏంటంటే, మీరు బ్యారికేడ్లను తోసుకుంటూ వెళ్తే జగన్ గారు ల్యాండ్ అవ్వలేరు, దయచేసి ఇక్కడ రోడ్లో నేను కూర్చుంటాను, మీరు కూర్చోండి అనేసి దాదాపు 1 గంట పాటు ప్రజల్ని కంట్రోల్ చేశాం. అంటే మీకు చేతగాని పరిస్థితుల్లో మీరు మా సాయం తీసుకున్నారు, మేము ఒక బాధ్యత కలిగిన పౌరునిగా అది నిర్వర్తించినాము. అంటే నేను ఒకటి లెట్ మీ కంప్లీట్ సార్. నిజంగా అక్కడ అడిక్వేట్ సెక్యూరిటీ మీరు కల్పించింటే, కావలసినంత మందిని అక్కడ బందోబస్తుగా మీరు నియమించింటే ఇటువంటి పరిస్థితి వస్తుందా? నామమాత్రపు బందోబస్తు మాత్రం హెలిప్యాడ్ దగ్గర నిర్వహించారు సార్. మేజర్ గా ఎంతమంది ఉంటారు? 30-40 మందికి మించి లేరండి. 30 హార్డ్లీ 30. ఎస్పీ గారు 1100 మందితో పెట్టామని అంటున్నారు కదా. ఎక్కడంటే ఎవరు కూడా జగన్ గారి హెలిప్యాడ్ దగ్గరికి రాకుండా, అంటే ఈ నిరసన కార్యక్రమంలో ప్రజలు పాల్గొనకుండా బ్యారికేడ్లు పెట్టి ఎన్ఎస్ గేట్ వద్ద, రాప్తాడు వద్ద, చెన్నకొత్తపల్లి వద్ద, పెనుగొండ వద్ద, ధర్మవరం వద్ద, మీకు పాపిరెడ్డిపల్లి అటువైపు చెర్లోపల్లి వద్ద, మీ కనగానపల్లి వద్ద, ఎక్కడ చూసినా నియోజకవర్గంలో దాదాపుగా 15 చోట్ల పెట్టారు. ధర్మవరంలో పెట్టారు, పెనుగొండలో పెట్టారు, చుట్టుపక్కల నియోజకవర్గాల్లో రాప్తాడులో పెట్టారు. అంటే బ్యారికేడ్లు పెట్టి ఎక్కడికక్కడ పోలీసులు ఆపుతా వచ్చారు. నన్ను ఆపారు, కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారిని ఆపారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఆపారు. అంటే ఒక రకమైనటువంటి నాయకుల్నే ఆపారు, గొడవపడి ముందుకు వచ్చాం. అంటే సామాన్యుల్ని ఎంతమందిని వాళ్ళు ఇక్కడికి రానికుండా చేశారు? మా అంచనా కనీసం 1000 నుంచి 1500 వాహనాలని ఈ లోపలికి రానికోకుండా, ఈ ఎన్ఎస్ హైవేలో నుంచి దాదాపుగా 6 కిలోమీటర్ల దూరంలో హెలిప్యాడ్ ఉంది, అక్కడికి రానికుండా హైవే మీదనే దాదాపుగా 1000 నుంచి 1500 వాహనాలు ఆపారు. దానికి బందోబస్తు కావాలి కదా. వీరి ఇంటర్నల్ మీటింగ్ లో జగన్ గారు వచ్చేది 8వ తారీఖు, 6వ తేదీ నైట్ జరిగినటువంటి మీటింగ్ లో పోలీసు జిల్లా అధికారులు, ఎస్పీ గారు గాని, డీజీ గారు గాని వీళ్ళందరూ జరిపిన మీటింగ్ లో 3200 మంది పోలీసుల్ని కోరారు ఫస్ట్. అది కాదనేసి 1000 మందినో 1100 మందినో ఇచ్చారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి? ఎవ్వరూ అక్కడికి వెళ్లకూడదు, జగన్ గారు ల్యాండ్ కావాలి, 3-4 వాహనాల్లో పాపిరెడ్డిపల్లి వెళ్లాలి, వాళ్ళని పరామర్శించి వెనక్కి వెళ్ళాలి, అలా వచ్చినట్లుండాలి, ఇలా వెళ్ళినట్లుండాలని పరిటాల సునీత స్టేట్మెంట్ వార్నింగ్ స్టేట్మెంట్ కాదు, ఆమె వార్నింగ్. అవును, మేమనుకుంటే నీ హెలికాప్టర్ ల్యాండ్ కానివ్వమనేటువంటి ఆమె వార్నింగ్. ఆమె అంటే నాకు ఆ దమ్ము ఉందని. ఏంది దమ్మేంది? నీ ధైర్యం ఏంది? ఇది ప్రజాస్వామ్యమా, రాచరికమా, మీ జాగీరా? ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి రామగిరిలో మీరు చంపితే, ఒక కురుబ కులస్తుని చంపితే, ఒక రైతుని చంపితే, ఆ కుటుంబానికి అండగా నిలవడానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మేము రానివ్వము, మేము అనుకుంటే నీ హెలికాప్టర్ దిగనివ్వము, మేము అనుకుంటే నువ్వు ప్రాణాలతో వెనక్కెళ్తావా? ఏంటి ఈ స్టేట్మెంట్ లేని, వార్నింగ్ లేని? వచ్చినట్లే వెనక్కెళ్లాలా, అలా వచ్చినట్లుండాలి, ఇలా వెళ్ళినట్లుండాలా? ఏవండి, ఇదేం ప్రజాస్వామ్యమా, దౌర్జన్యమా, పెత్తందారీ విధానమా? మీ ఫ్యూడల్ మెంటాలిటీ కాదా? చంద్రబాబు నాయుడు గారు కళ్ళు మూసుకున్నారా? పరిటాల సునీత అహంకారం ఎక్కడి నుంచి వచ్చింది? ఆమె అహంభావం ఎక్కడి నుంచి వచ్చింది?
మీరు ఇచ్చిన అధికారం వల్ల కాదా? ఈరోజు ఇటువంటి అధికారులు ఎవరైతే సుధాకర్ యాదవ్ లాంటి అధికారులు, పోలీస్ అధికారులు వాళ్ళకు ఊడిగం చేస్తుండడం వల్ల కాదా? వాళ్ళ చెప్పు చేతుల కింద పని చేస్తుండడం వల్ల కాదా? వారు చెప్పినట్లుగా అక్కడ ఆ ప్రాంతంలో ప్రజల్ని పీడిస్తుండడం వల్ల కాదా? మేమేం చెప్పినా జరుగుతుంది, మా రాజరికం నడుస్తుంది, మేము ఎవరినైనా చంపొచ్చు, కేసులు మాఫీ చేసుకోవచ్చు. చరిత్రలో జరిగింది ఇది. ఆ ప్రాంతంలో 100-150 మందిని చంపారు, ఏ ఒక్క కేసులో శిక్ష పడలే. పోలీసు అధికారులు ఈరోజు ఈ కేసులో ఏం చేశారు? ఎఫ్ఐఆర్ స్టేజ్లోనే మొత్తం కేసు నీరుగార్చారు. ఇలాగే చరిత్ర అంతా కూడా, వాళ్ళ చరిత్ర అంతా కూడా ఎఫ్ఐఆర్ స్టేజ్లోనే కేసు నీరుగార్చే విధంగా ఏం చేశారు ఈ కేసులో చెప్పండి. ఈ కేసులో హత్యకు గురైనటువంటి లింగమయ్య కుమారుడు పక్కనే ఉండి వాళ్ళ నాయనను రక్షించుకోవడానికి ఆయన అడ్డుపడితే ఆయనను కూడా కొట్టారు. కానీ గాయపడినటువంటి ఆ ఇంజూర్డ్ విట్నెస్ అంటారు, అతని స్టేట్మెంట్ ఈ రోజు వరకు కూడా తీసుకోలేదు. ఓకే. మరి ఈ అదే సంఘటనలో అక్కడ చుట్టుపక్కల వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చేసి ఆయనను ఆటోలో ఎక్కించి హాస్పిటల్ తీసుకొని పోయారు. వాళ్ళ కొడుకు కూడా హాస్పిటల్కి వెళ్ళాడు. మరి వాళ్ళు ఎవరిని సాక్షులుగా వీళ్ళు విచారించలేరా? వాళ్ళెవరూ సాక్షులు కాదు. మరి ఎవరు? లింగమయ్య భార్య కంప్లైనెంట్ గా తీసుకున్నారు, ఆమెకు చదువు రాదు. వీళ్ళే వెంటనే అర్జెంట్ గా గంటన్నరలోనే ఒక కంప్లైంట్ రాసి డ్రాఫ్ట్ చేసి 2 నిందితుల్ని చేర్చి అందులో దాదాపు 20 మంది వచ్చారు. 3 నేరుగా కొట్టారు, దాడి చేశారు. వీళ్ళు లింగమయ్య భార్యతో ఒక వేలిముద్ర ఇచ్చుకున్నారు. వేలిముద్రకు ఇంకు ప్యాడ్ కూడా తెచ్చుకునేంత టైం కూడా లేదు వాళ్ళకి. రామగిరికి వెళ్ళి ఇంకు ప్యాడ్ తెచ్చుకునే టైం లేదు. నీ కాటుకు డబ్బి ఇవ్వమని అడిగారు. కాటుకు డబ్బి ఇస్తే దాంట్లో వేల అద్దె ఆమెతో ముద్ర వేయించారు. వేయించేసి మమ అనిపించారు. ఈ కేసులో వాళ్ళు వాడింది బేస్బాల్ స్టిక్ పట్టుకునే దగ్గర ఒక 1.5 ఇంచు నుంచి 2 ఇంచుల మందం ఉంటే మీకు చివరిలో అది 4 ఇంచుల పైన 4 ఇంచుల నుంచి 6 ఇంచుల మందం ఉంటుంది బేస్బాల్ స్టిక్. మరి ఆ బేస్బాల్ స్టిక్ తో ఒకే దెబ్బ కొట్టారు. కొడితే ఆయన కింద పడిపోయాడు. ఆ దెబ్బకు ఆ బేస్బాల్ స్టిక్ ఇరిగిపోయింది. ఇరిగిపోయినటువంటి అంటే పేడ్ అంటారు దాన్ని. ఇరిగిపోయినటువంటి ఆ బేస్బాల్ స్టిక్ తో మళ్ళీ కొడుకు అడ్డుపోతే కొడుకుని కొట్టారు. కొడుకుకు తలపైన 4 కుట్లు పడ్డాయి. మరి 2వ ఏటు వేశారు, ఇక్కడ పడింది, దవడలో పడింది. సో కొడుకు కూడా కింద పడిపోయినాడు, సొమ్మసిల్లి పడిపోయినాడు. అప్పుడు చుట్టుపక్కల వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు. మరి సాక్షులుగా వాళ్ళని పెట్టాలనా, కొడుకుని పెట్టాలనా? కొడుకుకు ఎమ్మెల్సీ చేశారు, తండ్రికి ఎమ్మెల్సీ చేశారు. ఆ ఎమ్మెల్సీ రికార్డు చేసినది ధర్మవరంలో ఏదైతే వాళ్ళు రికార్డ్ చేశారో, అనంతపురంలో సవేర్ హాస్పిటల్లో రికార్డ్ చేశారో, కొడుకు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం వాళ్ళ తండ్రిని కొట్టింది ఒకరు, ఈయనను పట్టుకుని ఇద్దరు. ఇవన్నీ చెప్పాడు ఆయన, మీడియాకు కూడా చెప్పాడు. అవేమీ రాయలేదే ఇల్లు, వాళ్ళు ఇష్టానుసారం రాసుకున్నారు కేసు. 3వది, ఇందులో ఈ కేసులో లింగమయ్య కొడుకును కొట్టింది, లింగమయ్యను కొట్టింది ఆ ముగ్గురు. కానీ వచ్చినటువంటి వాళ్ళు దాదాపు 20 మంది వచ్చారు. ఆ 20 మందిలో 20 మంది వచ్చిన వాళ్ళని కూడా కేసులో పెట్టలే. సాక్షులుగా ఎవరిని పెట్టాలా? ఈ సంఘటన స్థలంలో ఉండి వీళ్ళ తరపున పరిగెత్తుకుంటూ వచ్చి వీళ్ళని హాస్పిటల్ తీసుకున్న వాళ్ళను, ఇది సంఘటన జరిగిన దాంట్లో వీళ్ళ భార్యను కొడుకును పెట్టాలి. వీళ్ళని పెట్టలే. ఎవరైతే ఈ హంతకులు ఉన్నారో, రమేష్, మనోజ్ అనే వ్యక్తి, ఆదర్శ్ అనే వ్యక్తి, ఈ హంతకులతో ఫోటోలు దిగి గతంలో వాళ్ళ అనుచరులుగా చలామణి అవుతూ హంతకులతో ఫోటోలు దిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని సాక్షులుగా పెట్టారంటే హత్య మీరే చేస్తారు, సాక్ష్యమో మీరే చెప్తారు. ఇంకా కేసు ఎస్ఐ గారు చాలా స్ట్రిక్ట్ గా మాట్లాడారు, ఏదో చాలా నిజాయితీపరుడైనటువంటి వ్యక్తిలా మాట్లాడారు. ఆయన కూడా చెప్పు, నేను నిజాయితీగానే పనిచేస్తాం, నిజాయితీగా చస్తాం, నిజాయితీ ఉంది మాలో. సిగ్గుపోతుందండి, నిజాయితీ అనే పదానికి సిగ్గుపోతుంది. ఇతనా నిజాయితీపరుడు? ఇతను నిజాయితీగా ఉంటే ఇదే గ్రామంలో 2 రోజులు 27-26వ తేదీ రామగిరిలో ఇతని దగ్గరుండి మా పార్టీ నాయకుల్ని కొట్టించాడు. మళ్ళీ మా వాళ్ళ మీద కేసులు పెట్టించాడు. ఎవరికైతే విప్పిచ్చి పంపించామో ఒక జిల్లా స్థాయి నాయకుడికి, ఆ జిల్లా స్థాయి నాయకుడిని కొట్టించాడు రామగిరిలో, ఇతను పోలీస్ స్టేషన్ ముందర ఎంపీడీ ఆఫీసులో. మళ్ళీ ఎవరైతే తన్నులు తిన్నారో మళ్ళా వాళ్ళ మీదే కేసు పెట్టించాడు, వాళ్ళ మీద కేసు నమోదు చేయించాడు. మళ్ళీ నెక్స్ట్ డే 27వ తేదీ రాత్రి పాపిరెడ్డిపల్లి గ్రామంలో మా పార్టీ లీడర్ జయచంద్రారెడ్డి ఇంటి మీద ఇదే హంతకులు దాడి చేశారు. పోలీసులు నో యాక్షన్, నో పోలీస్. 28వ తేదీ మళ్లీ దాడి చేశారు, నో పోలీస్. అక్కడ ఈ దాడిని అడ్డగించిందల్లా లింగమయ్య కొడుకులు. మాకు అడ్డం వస్తారా నా కొడుకులారా, మీ కథ చూస్తామని ఆ రోజు చెప్పిపోయినారు. 28వ తేదీ నీకు ఒక ఎంపీటీసీ కొడుకును పిలిపించి బెదిరించారు. 29వ తేదీ ఒక ఎంపీటీసీ కొడుకును పిలిచి బెదిరించారు, పోలేపల్లి ఎంపీటీసీ కొడుకును. 30వ తేదీ మర్డర్ చేశారు. అంటే 4 రోజులు దురాగతాలు కంటిన్యూస్ గా చేస్తా అంటే నిద్రపోతా అన్నాడా? ఇతను నిజాయితీ పరుడు అండి?
ఓకే. 4 రోజులు నీ డ్యూటీలో నువ్వు ఫెయిల్ అయ్యావు. నీ డ్యూటీలో యు ఆర్ ది కస్టోడియన్ ఆఫ్ దట్ మండల్, SHO స్టేషన్ హౌస్ ఆఫీసర్. ఓకే. నేను ఆ మండలంలోకి వెళ్ళాలనేసి దానికి 15 రోజుల ముందర మా బంధువులు ఒక గుడి కడతా ఉంటే చందా ఇచ్చినాను. దాంట్లో ఒక ఉత్సవానికి నేను వెళ్ళాలంటే నన్ను ఆపినారు పోలీసులు. DSP గారు, ఒక 2-3 CIలు, ఒక 4 SIలు వచ్చి హైవే మీద ఆపారు. నేను వెళ్ళాలంటే మేము బందోబస్తు ఇవ్వలేమండి అంటే అదేమన్నా పాకిస్తాన్ రామగిరి మండలం బందోబస్తు ఇవ్వడానికి? నేను ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి నియోజకవర్గంలో ఒక భాగము. అంటే మాకు చేత కాదు సార్, మేము మిమ్మల్ని కాపాడలేమంటే ఏం చేస్తున్నావు, ఏం చెప్తున్నావా సుధాకర్, నువ్వు SHO సిగ్గు కాలే నీకు? మీరు లా అండ్ ఆర్డర్ ఎలా ఒక SI ఒక మాజీ ముఖ్యమంత్రి పైన వీడియో రిలీజ్ చేస్తారు? ఎవరు అనుమతిస్తారు? మామూలుగా పోలీస్ డిపార్ట్మెంట్ లో అటువంటి సంప్రదాయం ఏదైనా ఉందా? ఇది అసలు విచ్చలవిడితనానికి పరాకాష్ట అండి. ఇతనికి చేసిన తప్పును కప్పిపుచ్చుకునే దానికి డైవర్షన్ చేస్తా ఉన్నాడు. ఇతని మీద కఠిన చర్యలు తీసుకోవాలి, తీసుకుంటారని ఇప్పటికీ నమ్ముతా ఉన్నాము.